ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రీస్తు త్యాగాన్ని మరియు ఆయన మన కోసం భరించిన బాధను వివరిస్తుంది. ఇందులో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఇది ప్రాయశ్చిత్తం యొక్క సారాంశాన్ని లేదా యేసు బలి ద్వారా దేవునికి మరియు మానవాళికి మధ్య జరిగిన సయోధ్య గుర్తు చేస్తుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అనే మాట ఆయన మరణం మరియు పునరుత్థానం ద్వారా మనము పాపపు బానిసత్వం నుండి విముక్తి పొంది నీతిమంతులుగా జీవించగలుగుతామని. ఎందుకంటే ఇది యేసును తమ రక్షకుడిగా అంగీకరించే వారి జీవితాలలో సంభవించే నైతిక మరియు ఆధ్యాత్మిక పరివర్తన అని అర్థమవుతుంది. మనం క్రీస్తును విశ్వసించాక పాపానికి మృతులం అవ్వాలి. అంటే పాత జీవితాన్ని, పాపపు అలవాట్లను వదిలిపెట్టి క్రొత్త జీవితం ప్రారంభించాలి. ఉదాహరణకు, ఒకడు బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని తెలుసుకొని నైతికంగా తప్పులైన విషయాన్ని విడిచిపెడతాడు. ఇది పాపానికి చావటం. అలాగే మునుపు స్వార్థంతో జీవించిన వాడు ఇప్పుడు ఇతరులకు సేవ చేయడం, దయ చూపడం మొదలు పెడతాడు. ఇది నీతి విషయమై జీవించడం. ఇది క్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని అర్థం చేసుకొని మనం ఇకపై పాపంలో కాకుండా దేవుని నీతిలో జీవిస్తూ ఆయన ప్రేమకు ప్రతిగా మన జీవితాన్ని ఆయనకు అంకితం చేయడాన్ని సూచిస్తుంది. అలాగే ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమని వ్రాయబడింది. యేసు గాయాలు మనకు స్వస్థతను ఇచ్చాయి. ఇది ప్రధానంగా ఆధ్యాత్మికంగా స్వస్థత, పాపాల నుంచి విముక్తి. అయితే ఇది కొంతమందికి శారీరక స్వస్థతగా కూడా అనుభవించబడుతుంది. ఆధ్యాత్మిక స్వస్థత అంటే ఒకడు పాపంతో బాధపడుతూ ఉండగా క్రీస్తు త్యాగాన్ని గ్రహించి బైబిల్ చదవడం మొదలుపెట్టి తన పాత జీవితాన్ని వదిలి క్రొత్త మార్గంలో నడుస్తాడు. అనగా అతడు ఆత్మీయంగా స్వస్థత పొందాడు. అలాగే శారీరక స్వస్థత అంటే కొందరు ప్రాణాలతో పోరాడుతూ ఉండగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే క్రీస్తు గాయాలపై నమ్మకంతో కోలుకుంటారు. ఇది దేవుని కృప ఆధారంగా జరుగుతుంది. ఇది శారీరక స్వస్థత. మొత్తంగా ఈ వాక్యం యొక్క అర్థం, మన పాపాల కారణంగా క్రీస్తు బాధపడ్డాడు. ఆయన గాయాలు మన విమోచనకు మార్గమయ్యాయి. కాబట్టి మనం పాపముల విషయంలో చనిపోయి దేవుని కొరకు జీవిస్తున్నాము. ఇది యేసు ప్రేమ, త్యాగం, పునరుత్థానం వల్ల మాత్రమే సాధ్యపడింది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. సహోదరి సహోదరులారా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, మేము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు నీవు నీ శరీరమందు మా పాపములను మ్రాను మీద మోసుకొన్నావని, నీవు పొందిన గాయముల చేత మేము స్వస్థత నొందితిమని తెలియజేశావు. దేవా, నీవు మా కోసం చేసిన త్యాగాన్ని అర్థం చేసుకొని మేము ఇకపై పాపంలో కాకుండా నీ నీతిలో జీవిస్తూ నీ ప్రేమకు ప్రతిగా మా జీవితాన్ని నీకు అంకితం చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా నీ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికే వారంగా ఉండుటకు కృప చూపమని, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.